వెల్కమ్ టు మీటి న్యూస్. నేను ప్రసాద్. ఈరోజు ఆమంగల్ మండలం కర్కల్ పహాడ్ గ్రామంలోని ఏర్పాటు చేసినటువంటి అంటే ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలోని మరొక అడుగు ముందుకేసి వాళ్ళు జాబ్ మేళ వేశారు. ఆ జాబ్ మేళ గతంలో వేసినటువంటి జాబ్ మేళతోని వాళ్ళు చదువుకున్నటువంటి చదువులకు వాళ్ళకి కావాల్సిన కోర్సులతోని దానికి సంబంధించిన కంపెనీల ద్వారా వాళ్ళకు ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. అదే క్రమంలోని మరొక అడుగు ముందుకేసి నూతన ఒడివళ్లతోని ముందుకు వెళ్తున్న ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలోని కానిస్టేబుల్ ఎస్ఐ శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ కర్కల్ పహాడ్ గ్రామంలోని ఏర్పాటు చేసినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ శిక్షణ తరగతులకు ఈరోజు ముఖ్య అతిథులు కర్తాల్ సిఐ గంగాధర్ గారు, అట్లాగే ఎస్ఐ శివప్రసాద్ గారు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు, ఆ గ్రామంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామ పెద్దలు, సర్పంచులు కూడా చాలా మంది హాజరయ్యారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా యువకులు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసినటువంటి వాళ్లకు ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కానిస్టేబుల్ ఎస్ఐ ఏదైతే కోచింగ్ అంటే శిక్షణ తరగతులు తీసుకోవాలంటే దాదాపుగా 30 నుంచి 50 వేల వరకు ఖర్చు అవుతుంది. సో ఆ క్రమంగా దాదాపు 3 నుంచి 5 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు. ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి ఆ కోర్సులు ఆ శిక్షణ తరగతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఆలోచన విధానాన్ని కొంచెం ముందుకు వెళ్ళి ఏదైతే ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు మన గ్రామం అంటే ఏదైతే ఈ మండలానికి ముందుగా తీసుకొచ్చి ఈ ఉద్యోగ అవకాశాలు ఇక్కడ యువకులకు కల్పించడంలో ముందడుగు వేసి మరొక అవకాశాల కోసం వాళ్ళకు ఎదురు చూసినటువంటి బంగారు భవిష్యత్తు కోసం ఆయన ఒక అడుగు ముందుకు వేసి అలాంటి శిక్షణ తరగతులు ఈ మండలంలో అంటే ఈ గ్రామంలోని ఏర్పాటు చేశారు. సో దానికి చాలా వరకు స్పందన వచ్చింది. దాదాపుగా ఈరోజు 50 మందికి పైచిలకు విద్యార్థులు హాజరయ్యారు. సో ఈ గ్రామంలో మొత్తానికి ఎక్కువ స్పందన రావడంతో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు ఏదైతే ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలోని కల్వకుర్తి నియోజకవర్గంలో దాదాపుగా 7 మండలాల్లో ఇలాంటి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలోని మొదటి విడతగా ఈరోజు ఆమంగల్ కర్కల్ పహాడ్ గ్రామంలోని ఏర్పాటు చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ రోజు ప్రారంభించడంలో ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న 7 మండలాలు ఏదైతే మనకు కర్తాల్ కావచ్చు, ఆమన్గల్లు, వెల్దండ, మాడుగుల, చారగొండ, ఒంగూరు, కల్వకుర్తి, వెల్దండ ఇలాంటి గ్రామాలలో ఒక్కొక్క వారానికి ఒక్కొక్క చొప్పున ఇట్లా 7 మండలాల్లో కూడా ఇలాంటి ఎస్ఐ కానిస్టేబుల్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి చాలా మంది కుటుంబాలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళి ఆ శిక్షణ తరగతులు తీసుకోవాలి. వాళ్ళ స్థితిగతులు దాదాపు ఒక శిక్షణ తరగతులు 3 నుంచి 5 నెలలు ఉంటున్న సమయంలోని ₹1,00,000 ఖర్చు అవుతున్న తరుణంలోని అటువంటి వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం కల్పించే ఆలోచన విధానంతో ఏదైతే ఐక్యత ఫౌండేషన్ టాస్క్ సిఇఓ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సో ఈ గతంలో కూడా చాలా మంది 5 విడతలుగా జాబ్ మేళతో దాదాపు 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి తరుణంలో కేవలం ఉద్యోగ అవకాశాలే కాకుండా ఆయన ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. హెల్త్ క్యాంపులు అట్లాగే చాలా వరకు కూడా ప్రజలకు కావచ్చు, గ్రామాలకు కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, దేవాలయాలకు ఆర్థిక సాయం కావచ్చు, సీసీ రోడ్లకు ఆర్థిక సహాయాలు కావచ్చు, ఎంతోమంది చదువుల కోసం ఆర్థిక సహాయాలు కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు ఐక్యత ఫౌండేషన్తో ఎంతో మంది పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలకు ఎదురు చూస్తున్నట్టుగా వాళ్ళకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించే విధంగా ఆయన ఈ ఆలోచన తీసుకోవడం చాలా మంది యువకులలో ఒక మంచి స్పందన వస్తుంది. ఈ 7 మండలాలలోని ఇలాంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళినట్టు ఆలోచన ఉంటే చాలా మంది కుటుంబాలలో వెలుగు నింపినట్టు అవుతుంది. అలాంటి వారికి నాకు ఒక అవకాశం దేవుడు భగవంతుడు కల్పించినని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన వరకు ఏదైతే ఈ కానిస్టేబుల్ ఎస్ఐ శిక్షణ తరగతులకు వాళ్ళు ఎవరైతే హాజరవుతున్నారో వాళ్ళకు ముఖ్యంగా షూజు అట్లాగే వాళ్ళు డ్రెస్ కోడ్ కూడా వాళ్ళకు ఏర్పాటు చేసినట్టయితే దాదాపుగా 8 నుంచి 9 గంటల సమయం ఈ శిక్షణ తరగతులు ఉంటున్నాయి. ఈ శిక్షణ తరగతులకు విశ్వం అనే ఒక ఏదైతే దానికి కోచ్ ఆయనను తీసుకొచ్చి ఆయన ద్వారా వీళ్ళకు క్లాసులు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు డ్రెస్తో పాటు షూస్తో పాటు ఏదైతే మనకు కానిస్టేబుల్ ఎస్ఐకి కావాల్సిన మెటీరియల్ సప్లై కూడా తీసుకొని అన్ని విధాలుగా మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి యువకులకు ఒక ఆదర్శంగా నిలుస్తున్న ఐక్యత ఫౌండేషన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు మరిన్ని విషయాలు తెలుసుకునే ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు బాణావత్ తేజీరామ్. నేను కర్కల్పాడ్ సర్పంచ్ని. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ముఖ్య కార్యక్రమం ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మరియు ఇతర ఉద్యోగాల కొరకు ట్రైనింగ్ సెంటర్ ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఇలాంటి ముఖ్య కార్యక్రమం. ఎందుకంటే మేము యువత ఈరోజు నిరుద్యోగంతో చాలా వరకు వెనుకబడి ఉన్నది. ఈ నిరుద్యోగ సమస్యను కొంతవరకైనా సరే నేను తీర్చి వాళ్ళని ఉద్యోగ రీత్యాలో కనీసం చిన్న స్థాయి ఉద్యోగమైనా సరే నేను ఏర్పాటు చేసి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తానని చెప్పి మంచి సంకల్పంతో ఐక్యత ఫౌండేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా సుంకిరెడ్డి సార్ గారికి మా కర్కల్పాడు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మా కర్తల్ హెడ్ క్వార్టర్లో ఇంతకు ముందుకు సెంటర్ పెట్టడానికి ప్రయత్నం చేసినట్టు సారు. సెంటర్ ఏర్పాటు చేయడానికి సరైన స్థలం లేక ఏర్పాటు చేయలేకపోయిండు. మా దగ్గరకు వచ్చి మీరు కర్కల్పాడులో సెంటర్ ఏర్పాటు చేద్దామని మా తోటి ఆలోచన చేసినప్పుడు ఇంత మంచి కార్యక్రమానికి మేము వదులుకోకుండా సహకరిస్తామని చెప్పి ఎంబడే సార్ని తీసుకొచ్చి మేము గత 2 వారాల ముందే మాట్లాడుతున్నాం సార్ తోటి. ఈ 2 వారాల్లోనే మేము కర్కల్పాడులో సెంటర్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి నిరుద్యోగంతో అంటే చదువుకొని ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న యువతకి ఏదో ఉద్యోగం కల్పించాలని చెప్పి సంకల్పంతో ఈ అవకాశానికి ఇచ్చిన మన సుంకిరెడ్డి సార్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా చుట్టుపక్కల గ్రామాలకి ఈరోజు సెంటర్లకు వచ్చిన నిరుద్యోగులందరూ కూడా ట్రైనింగ్లో మంచి శ్రద్ధతోటి సార్ వాళ్ళు చెప్పింది విని ఈ 60 రోజులే కాకుండా 60 సంవత్సరాల వరకు మీకు అది మంచి అవకాశం ఇది. సుంకిరెడ్డి సార్ గారిని ఎందుకు దేవుడు మనకు ఏదో రూపంలో మనకు సాయం చేశాడని మనం ఎంతో మందికి చెప్తుంటాం. వీళ్ళకు మనకు దేవుడు వచ్చి ముందరకు వచ్చి కూర్చుంటాం. మనం బయటకు పోతే ఇప్పుడు హైదరాబాద్ పోతే ఇలాంటి కోచింగ్ తీసుకుంటే 50,000 లక్ష రూపాయలు అవుతాయి. ఆ 50,000 లక్ష రూపాయలు మనం మిగిలించుకొని ఇక్కడనే మన ఊర్లోనే మంచి సెంటర్ ఏర్పాటు చేసి మనకు ఉద్యోగం కల్పించుకోవడానికి సహకరించిన మన పెద్దలకి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ దండ సర్పంచ్ ఈరోజు కర్కల్పాడ్ విలేజ్లో అడిగినే తడువుగా మా సార్ పెద్ద మనసు చేసి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు పెద్ద మనసు చేసి ఈరోజు మాకు ఒక కోచింగ్ సెంటర్ను మా విలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈరోజు మా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మేము అడిగిన వెంబడే స్పందించి మాకు అన్ని విధాలుగా సహకరించి ఈ కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు పిల్లల భవిష్యత్ కోసం రాబోయే తరం కోసం ఈరోజు జాబులు లేక చాలామంది నిరుద్యోగులు రోడ్లపైన పడుతున్నటువంటి సందర్భము. ఆ సందర్భంలో ఈరోజు హైదరాబాద్ పోయి దిల్సుఖ్ నగర్ కావచ్చు, మన సనత్ నగర్ కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు, అక్కడ పోయి ఒక బాబుకి వచ్చేసి 50,000 రూపాయలు ఖర్చు రావడం జరుగుతుంది. అది గమనించిన మా గ్రామ ప్రజలు, మా గ్రామ యువకులు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా అయితే మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది అని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చాలా ప్రయత్నం చేసి మాకు కూడా కోఆర్డినేట్ చేసుకుంటా మాతోని చర్చించిన తర్వాత మేమేం చేసినా అందరం కలిసి సార్ సుంకిరెడ్డి సార్ గారిని కలవడం జరిగింది. కాబట్టి ఈ సదవకాశాన్ని మా నిరుద్యోగ యువకులు మంచిగా సక్సెస్గా అంటే దాదాపుగా 100 మంది కోచింగ్ ట్రైనింగ్ తీసుకుంటే 100 మందిలో కనీసం 90 మంది ఈ కోచింగ్లో పాస్ అయి మంచి ఉద్యోగాలు సంపాదించి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టాలని, అలాగే మా సుంకిరెడ్డి సార్ పేరు కూడా తెచ్చిపెట్టాలని మేమందరం దాంట్లో భాగస్వాములు అయ్యి ఈరోజు ఈ ప్రోగ్రాంకి సక్సెస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. అభ్యర్థులందరికీ ఒక చిన్న విన్నపం ఏమంటే, మన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సార్ గారు నేను క్లాసెస్ అడిగిన వెంటనే మనం నిర్వహిస్తాం సార్, మీరు నిర్వహిస్తే చాలా బాగుంటుంది. చాలామందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఒకప్పుడు విద్యార్థులందరికీ ఉచితంగా మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది, షూస్ ఇవ్వడం జరిగింది. ఇవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మనం కూడా ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అడిగిన వెంటనే ఒక బ్యాచ్ కాదు 6 మండలాల్లో 6 బ్యాచ్లు స్టార్ట్ చేద్దాం, విద్యార్థులందరూ ఉద్యోగులుగా మారాలి అని ఒక గొప్ప సంకల్పంతో ఆ పెద్ద బాధ్యతను నాకు అప్పగించడం జరిగింది. సో శ్రీ విశ్వ అకాడమీ తరఫున నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సో చేయాల్సినదల్లా విద్యార్థులందరూ సక్రమంగా క్లాసులకు హాజరై ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6:30 వరకు మాకు సమయం కేటాయించి మేము చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఖచ్చితంగా విద్యార్థులందరూ ఉద్యోగులుగా మారతారని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. ఇవాళ కర్కల్ పహాడ్ గ్రామంలోని
కర్తాల్ మండలంలో ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వ అకాడమీ వారి సహకారంతో నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి విచ్చేసిన పెద్దలందరికీ, ఎస్ఐ గారు, సిఐ గారు, గ్రామ సర్పంచ్లందరికీ, కర్కల్పాడ్ సర్పంచ్ గారు తేజ్ గారికి, నార్లకుంట సర్పంచ్ గారు రామచంద్ర నాయక్ గారికి, బాలాజీ నగర్ సర్పంచ్ గారు అమర్ సింగ్ గారికి, బల్సులపల్లి సర్పంచ్ గారు దాసు నాయక్ గారికి, గడ్డమీతండ సర్పంచ్ గారు చిట్టి రమేష్ గారికి, అలానే ఇక్కడ విశ్వ గారు ఉన్నారు, వారికి అందరికీ కూడా నా యొక్క థ్యాంక్ యూ. అలానే ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఐక్యత ఫౌండేషన్ కి సంబంధించిన నిరుద్యోగ భరోసా కార్యక్రమం సంబంధించిన ఇందులో భాగంగా ఉద్యోగ కల్పన చేయడం దాని ముఖ్య ఉద్దేశం అన్నమాట. చూస్తూనే ఉన్నారు, పోయినసారి మనం ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమన్గల్ కేంద్రంగా దాదాపుగా ఒక 50 మంది ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇచ్చాం ఆ టైంలో. అందులో ఒక 22 మంది దాంట్లో ఉత్తీర్ణులై ఒక కానిస్టేబుల్స్ ప్లస్ ఎస్ఐ ఒక 22 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, విశ్వ గారు ఎవరైతే ఉన్నారో వారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోచింగ్ పెడదాము అనుకున్నప్పుడు కర్కల్పాడ్ అనే దానికి ఎందుకు వచ్చిందేమో అని అంటే, ఇక్కడున్న యువకులు అందరూ చాలా ముందుగా వచ్చేసి ఇంట్రెస్ట్ చూపించి, అలానే పక్కన ఉన్న సర్పంచ్లు, ఉమ్మడి కర్కల్పాడ్ సంబంధించిన సర్పంచ్లు అందరూ కూడా వాళ్ళ గ్రామాలలో ఉన్న యువతకు ఈ యొక్క విషయం చేరవేసి ఇవాళ దాదాపుగా ఒక 40 మందికి పైగా ఎన్రోల్ అయ్యారు. మీరు అర్థం చేసుకోండి, ఒక కర్కల్పాడ్ గ్రామంలో ఈ యొక్క ఎన్రోల్మెంట్ ఉంది. ఇక ముందు కూడా ప్రతి మండలంలో 19వ తారీఖు తలకొండపల్లిలో, 22వ తారీఖు కల్గాకుర్తి టౌన్లో, 25వ తారీఖు మాడుగుల టౌన్లో, అట్లనే 27 లేదా 28 వెల్దండ టౌన్లో, చివరాఖరుగా ఆమన్గల్లో పెట్టాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు నోటిఫికేషన్కి రావడానికి టైం ఉంది. నాట్ ఓన్లీ ఈ యొక్క కోచింగ్ అనేది ఎస్ఐ కానిస్టేబుల్ అనే కాకుండా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ యొక్క సబ్జెక్ట్స్ అవసరం పడతాయి. కాబట్టి రాబోయే ఇప్పుడు జాబ్ క్యాలెండర్స్ ఆల్రెడీ ఎస్ఎస్సి పడింది, స్టాఫ్ సెలక్షన్ కమిటీ నోటిఫికేషన్ వచ్చింది. ఈ యొక్క కోచింగ్ ద్వారా వీటన్నిటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా ఒక ప్రిపరేషన్ ఉంటుందని, అలానే మారుమూల గ్రామాలలో ఉన్న యువకులు దీన్ని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో దిల్సుఖ్ నగర్ కానీ, అమీర్పేట్ కానీ మిగతా దగ్గర దాదాపుగా 20,000 నుంచి 50,000 డిపెండింగ్ అపాన్ ద కోచింగ్, ఏ టైప్ ఆఫ్ కోచింగ్ తీసుకుంటాం అనేది. అలానే ఒక 3 నుంచి 6 నెలలు ఈ విధంగా మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో వారందరికీ కూడా చుట్టుపక్కల గ్రామాల ఉన్న ప్రతి యువతి యువకులు ఒక అవకాశము కోల్పోయాము అనే బాధ లేకుండా ఇది యూజ్ చేసుకుంటారనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క 6 మండలాలలో ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మరొకసారి ఇక్కడ కర్కల్పాడ్లో ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తామన్నదడివే ముందుకు వచ్చిన సర్పంచ్ గారికి, గ్రామ కమిటీకి, అలానే మా యూత్ కొంతమంది ఎవరైతే మధు, అయోధ్య, మిగతా జలాల్బాయ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు, ఊరందరూ ఒకటై ఈ యొక్క స్కూల్ ఫెసిలిటీ ఏదైతే మాకు ఇచ్చిండ్రో 60 రోజులకు ఈ ట్రైనింగ్ కోసం ఇచ్చిరో వారందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అడిగేదడిగి వచ్చిన విశ్వ గారిని వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఎన్రోల్ అయి మా మీద నమ్మకంతో ఒక భరోసాతో వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇలాంటి ప్రోగ్రామ్ కల్వకుర్తి నియోజకవర్గంలో మరిన్ని ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీరందరూ ఆదరించి ముందుకు తీసుకెళ్తామనేది చెప్పేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.